బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకునేలాగా దాల్ కిచిడి ఎర్రపప్పుతో చేశాను. ఇది చాలా ఈజీ అండి. పిల్లలకి లంచ్ బాక్స్‌కైనా చాలా మంచి రెసిపీ అనమాట. అది కూడా రైస్ కుక్కర్‌లో, ఎలక్ట్రికల్ కుక్కర్‌లో చేస్తున్నాను. ముందుగా 2 కప్పులు రైస్ అయితే తీసుకుని పెట్టుకోండి. తర్వాత దాంట్లోకి 1 కప్పు వరకు ఎర్రపప్పు వేసుకుని దోరగా వేయించేసుకోండి. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని ఈ రైస్లో వేసేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి రైసు. తర్వాత 1 కప్పు రైస్కి 4 కప్పులు నీళ్లు పోసేసుకుని ఒక అరకప్పు ఎక్స్ట్రా వేయండి పప్పు కోసము. కడాయి హీట్ చేసుకుని ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకుని హోల్ గరం మసాలా వేసేసి తర్వాత దాంట్లోకి ఒక ఉల్లిపాయ చీలికలు 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా వేగనివ్వండి. ఇది బాగా వేగుతున్నప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత 2 టమాటాలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర తురుము అలాగే కొంచెం పుదీనా తురుము కూడా వేసుకుని బాగా వేగనివ్వండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు వేసుకుని 2 స్పూన్లు నీళ్ళు కూడా వేసుకుని మసాలాలంతా పట్టించండి. బాగా కలిపి ఫ్రై చేయండి. ఫ్రై చేసినంత మనం రైస్ కడిగి పెట్టుకుని వాటర్ పోసుకుని పెట్టుకున్నాం కదా, అందులో వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే సాల్ట్ చెక్ చేసుకోండి. తర్వాత మనం చెక్ చేసుకున్నది కలదు కదా. అలాగే లాస్ట్లో చూడండి ఎంత బాగా వచ్చిందో. బిర్యానీలా ఉంది చూడడానికి. వేడివేడిగా కొంచెం పికిల్తో రైతాతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. టైం లేదని ఈరోజు చేయలేదు. కుదిరితే టమాటా పచ్చడితో తినండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.